మేడారం జాతర. తెలంగాణ కుంభమేళగా కూడా మనం ఈ జాతరను పేల్చుకుంటాము. ఒక్కసారి ఈ సమ్మక్క సారలమ్మ మేడారం జాతరకి వెళ్తే చాలు జన్మ ధన్యమైపోతుంది అని చెప్పేసి ఎంతో మంది భక్తులు ఒక నమ్మకంతోని ఇక్కడికి విచ్చేస్తూ ఉంటారు. కోట్లాది మంది భక్తులు వస్తూ ఉంటారు అక్కడికి. సో, ఇప్పుడు నెక్స్ట్ జనవరి 28 నుంచి మనకి మేడారం జాతర ప్రారంభం కాబోతుంది. మరి దీనికి సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సో, మనతో పాటు కల్చరల్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ ఏనుగు నరసింహారెడ్డి గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఈ మేడారం జాతర అంటే జనాల్లో ఎంత నమ్మకం అంటే ఒక్కసారి విచ్చేస్తే చాలు మా కష్టాలన్నీ తొలగిపోతాయి అన్న ఒక పిచ్చి నమ్మకంతో జనాలందరూ కూడా ఎంతో నమ్మకంతో భక్తితో వస్తూ ఉంటారు. తెలంగాణ జనాలే కాదు, ఎక్కడెక్కడి నుంచో విచ్చేస్తూ ఉంటారు సార్. అసలు ఎందుకు ఇంత అంటే దీనికి సంబంధించిన హిస్టరీ ఏంటి సార్? అంటే నిజానికి ఇది ఒక ధిక్కారానికి సంబంధించిన ఒక వీర వనితల గాథ దీని వెనుక ఉంది. నిజానికి తెలంగాణ స్వభావంలోనే ఒక ధిక్కార తత్వం అనేది ఉంది అని అంటూ ఉంటారు మన వాళ్ళు. అంటే ఇప్పుడు ఇంత ఆధునిక ప్రజాస్వామ్య కాలంలో మాట్లాడడానికి కూడా మనం ఆలోచిస్తూ భయపడుతూ ఉండే రోజుల్లో వాళ్ళు 13వ శతాబ్దం కంటే ముందు కాకతీయుల పాలనలో కాకతీయ రాజులు వేసినటువంటి పన్నులను వ్యతిరేకిస్తూ కాకతీయులకు వ్యతిరేకంగా పోరాడారు. పోరాడినప్పుడు వాళ్ళు మొత్తం అడవిలోకి తప్పించుకొని పోయి దాచుకోవాల్సిన పరిస్థితి క్రియేట్ అయింది. అట్లా వాళ్ళు ఆత్మార్పణం కూడా చేయాల్సి వచ్చింది. దాన్ని నేపథ్యంగా పెట్టుకొని వారిని ఇప్పుడు నిజానికి వాళ్ళు చరిత్ర స్త్రీలుగా లెక్క. వాళ్లే దేవతలుగా ట్రైబల్ సమూహాలన్నీ భావిస్తూ ఉంటాయి. ఒక ట్రైబల్ సమూహాలే కాకుండా మైదాన ప్రాంత ప్రజలు కూడా సమ్మక్క సారాలమ్మని తమ ఇష్ట దైవాలుగా కులదైవాలుగా భావించే కుటుంబాలు కొన్ని ఉన్నాయి. నిజానికి ఒక్క తెలంగాణకు అంటే తెలుగోళ్ళకి మాత్రమే సంబంధించిన జాతరగా కాకుండా ఛత్తీస్గఢ్కు, మహారాష్ట్రకు, కొంతమంది ఒరిస్సా వాళ్ళకి కూడా దీని మీద చాలా ఇష్టం. అందుకే వేలాది, లక్షలాది, కోటికి కూడా దాటినటువంటి భక్తుల ప్రవాహాన్ని మనం చూస్తూ ఉంటాం. మీరు 28, 29, 30, 31 ఈ 4 రోజులు నిజంగా జాతర. 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే జాతర ఈరోజు ఈ 4 రోజులు జరుగుతుంది. కానీ నిజానికి 28వ తారీఖు రాకముందే లక్షలాది మంది ప్రజలు బార్లు గట్టి ఈరోజు సమ్మక్క సారాలమ్మ జాతర స్థలానికి వచ్చారు. అంటే పగిడిద్ద రాజు తర్వాత సమ్మక్క సారాలక్క వీళ్ళందరూ ఆ 4 రోజులు మాత్రమే అడవిని వదిలిపెట్టి గద్దె మీదికి వస్తారని నమ్మకం ఉన్నప్పటికీ ముందు వచ్చేవాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే మనం ఏ జాతరకు పోయినా ఒకరోజు పోతాము. ఈ ఎక్కువలో ఎక్కువ ఒక నైట్ అక్కడ హాల్ట్ చేసి తెల్లారి మళ్ళీ వచ్చేస్తూ ఉంటారు. కానీ ఈ సమ్మక్క సారాలక్క భక్తులు 4 రోజులు అక్కడ నిద్ర అంటే 3 నైట్లు నిద్ర చేసి 4వ రోజు మాత్రమే తిరిగిపోయేటటువంటి ఒక నమ్మకం ఉంది. ఆ నమ్మకంలో మీకు అందరికీ తెలుసు బంగారం సమర్పించుకుంటారు. బంగారం అంటే బెల్లమే వాళ్ళ దృష్టిలో బంగారము. బంగారాన్ని నిలువెత్తు బంగారాన్ని సమర్పించుకునే కుటుంబాలు వందలు వేల కొద్దీ ఉంటాయి. కాబట్టి ఇది దక్షిణాదిన కుంభమేళ అని చెప్పొచ్చు. దక్షిణాదిలో అతిపెద్ద జాతర. కాబట్టి ఈ జాతరకు సహజంగానే ప్రజలు ఎంత ఇష్టంగా వస్తున్నారు, ప్రభుత్వం కూడా అంత చక్కటి ఏర్పాట్లు చేస్తుంది. అంటే ఈసారి ఏర్పాట్లు ఏ విధంగా ఉంటాయి అంటే ఆల్రెడీ చూస్తూ ఉన్నాం మనం గద్దెల దగ్గర ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారో చాలా వీడియోస్ వైరల్ అవుతున్నాయి. జనాలందరూ కూడా ముందే ఇంకా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో, అదే కాకుండా ఈసారి ఎలాంటి ప్రత్యేకత సంతరించుకునే అవకాశం ఉందంటారు? అంటే మేము కూడా నిజానికి పత్రికల్లో తర్వాత మీడియాలో వచ్చే కథనాలను తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాలను చూస్తూ ఉంటే అది మామూలు స్థాయిలో ఉన్న గద్దెలని కాకుండా ఈసారి గద్దెలని పునర్నిర్మిస్తున్నారు. తర్వాత సమ్మక్క సారాలక్క గుడిని కూడా ప్రభుత్వం నిర్మిస్తుంది. అది చాలా మంచి ప్రణాళికతో భవిష్యత్ తరాలకి గుర్తుండే విధంగా ఆ గుడిని నిర్మిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వ కార్యక్రమం కింద దీన్ని ఎప్పటి నుండో నిర్వహిస్తున్నప్పటికీ ఇప్పుడు ప్రత్యేకంగా శ్రద్ధతో నిర్వహిస్తూ ఉన్నారు. ఒకటి, దీనికోసం రోడ్లు కొత్తగా మరమ్మతులు చేస్తూ ఉన్నారు. తాత్కాలికమైన టెంట్లు వేస్తూ ఉన్నారు. అక్కడ నిజానికి పారిశుద్ధ్య కార్మికులని చాలామందిని డిప్యూట్ చేస్తూ ఉన్నారు. తర్వాత పార్కింగులకు కనీసం ఒక 30-40 స్లాట్లని పార్కింగ్ల కోసం పెట్టినట్టు కూడా మనము చూస్తూ ఉన్నాము. వీటన్నింటినీ ఎందుకు చేస్తున్నారంటే వచ్చిన భక్తులకు ఒకటి శానిటేషన్, తర్వాత నీటి వసతి, తర్వాత వాళ్ళు 4 రోజులు ఉన్నట్లయితే
వాళ్ళకి వెసులుబాటు కోసం అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంది. వీటికి తోడుగా ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఒక సైడ్, తర్వాత సాంస్కృతిక శాఖగా మా సైడ్ నుంచి కొన్ని కార్యక్రమాలను కూడా మేము అక్కడ ప్రదర్శించబోతూ ఉన్నాం. కొన్ని ప్రదర్శించాము. ముఖ్యమంత్రి గారు 18వ తారీఖు సాయంత్రం అక్కడ ఆ గుడి పూజ చేయడం కోసం, అంకురార్పణ చేయడం కోసం వచ్చినప్పుడు సాంస్కృతిక సారథి కళాకారులు, తర్వాత భాషా సాంస్కృతిక శాఖ నుంచి కళాకారులు కలిసి ఒక 3-4 గంటల పాటు ప్రదర్శనలు ఇచ్చారు. తర్వాత యాక్చువల్ 28 నుంచి జరిగే ఆ ప్రోగ్రామ్స్కి, ఆ 4 డేస్కి కోసం కూడా కొన్ని కల్చరల్ ట్రూప్స్ని మేము డిప్యూట్ చేస్తూ ఉన్నాము. ఆ రకంగా వచ్చే భక్తులకు అటు భక్తి పారవశ్యంతో పాటు ఒక భౌతికంగా ఈ కళారూపాలను చూసి ఆనందించే ఒక అవకాశాన్ని కూడా కలగజేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ జాతరకి సంబంధించి మేడారం జాతర అంటే తెలంగాణ జనాల్లో ముఖ్యంగా ఎంతో ప్రత్యేకమైన ఒక పండుగ అని చెప్పుకుంటూ ఉంటారు. సో దీనికి సంబంధించి ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.